అందరూ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ రావడం. సో జమానా నేను టీజర్ ట్రైలర్ చూశాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ నేను ఇక్కడ రావడానికి కారణం ఓన్లీ రీజన్ మా మ్యూజిక్ డైరెక్టర్ కేశవ్ గారు. సో ప్లీజ్ కంప్లీజ్. బేసిక్గా మేము తల్వార్ అని ఒక సినిమా చేస్తున్నాను. సో దానికి ఈయన మ్యూజిక్ డైరెక్టర్. నాకు ఈయన గురించి ఎంతో మాట్లాడాలని ఉంది, బట్ ఇప్పుడు స్లిప్ అయిపోతాను భయంగా ఉంది, ఎందుకంటే నాకు చాలా ఈవెంట్స్ ఈయన గురించి మాట్లాడాలి. బట్ ద ఓన్లీ థింగ్ ఐ కెన్ టెల్ ఇస్ దట్ హీఈస్ గోయింగ్ టు బి అ వెరీ 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 బిగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ ఫ్యూచర్. సో అది అంటే నేను ఊరికే చెప్పట్లేదు, మార్క్ మై వర్డ్స్, ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద టాప్ 5 నెక్స్ట్ జనరేషన్ మ్యూజిక్ డైరెక్టర్స్లో బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్స్ పనిచేయబోతున్నారు ఆయన. సో జస్ట్ నోట్ మై వర్డ్స్, ఎందుకంటే హీఈస్ నాట్ అ నార్మల్ టాలెంట్. ఆయన ఎక్కడ యూఎస్లో ఉంటున్నారు. సో నాకు ఆయన ట్రాక్స్ నచ్చి, ఆయన వర్క్ నచ్చి మేము ఇక్కడ తీసుకొచ్చాము ఆ సినిమాకి. అండ్ నాకు ఇంకా చాలా ఎక్సైటెడ్గా ఉంది, అంటే ఆయన ఇచ్చిన ట్రాక్స్ కానీ బీజిఎమ్స్ కానీ మీ దగ్గర పెట్టాలి right now. So when the right time comes for Talwar, it's going to come out. So all the very best for this film, sir, Zamana ki. And I'm sure చాలా మంది చెప్పాను వర్క్ చాలా బాగుందని. అండ్ ఎవ్రీథింగ్, థ్యాంక్ యూ సో మచ్ దానికి పిలిచినందుకు. సో టీజర్ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. అండ్ ఐ రియలీ విష్ ద ఆడియన్స్ ప్లీజ్ ఈ సినిమా చూడండి. అండ్ గివ్ చిన్న సినిమాలకి పెద్ద సినిమాలకి అంత తేడా లేకుండా సినిమా కానీ బాగుంటే తెలుగు ఆడియన్స్ డెఫినెట్గా సినిమాని పెద్ద హిట్ చేస్తారు. అది మనం ఎన్నోసార్లు చూసాం. సో జమానాతో కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సూర్య గారు, ఈ లుకింగ్ అమేజింగ్ ఇన్ ద పోలీస్ యూనిఫామ్. సో ఎవ్రీబడి, ఆల్ ద యాక్టర్స్ అండ్ కెమెరామ్యాన్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, అందరికీ ఈ సినిమా చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అగైన్. సో ఈ Jan 30th జమానా రిలీజ్ అవుతుంది, ప్లీజ్ డు వాచ్ ఇట్. థ్యాంక్ యూ. ఆకాష్ గారు, ఒక చిన్న క్వశ్చన్. ఎస్, ఇప్పటి వరకు లవ్ స్టోరీస్ మంచిగా ఎంటర్టైన్ చేశారు, వీటన్నిటితో చూశారు, కంప్లీట్ గా మార్చేశారు, యాక్షన్ లోకి దిగిపోయారు. అండ్ ఒక్కసారి ఆ డైలాగ్ మా కోసం ఒక చిన్నది, అంటే దాంట్లో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ప్రతి డైలాగ్ మీరు మాట్లాడింది యాక్చువల్లీ మీ నాన్నగారి వాయిస్ లో మేము వింటున్నామా అన్నట్టుగా కూడా నాకు అనిపించింది. ఒక్కసారి ఒక చిన్న డైలాగ్ ఫ్రమ్ దాట్ అండ్ ఆర్ ఎనీ అప్డేట్ అబౌట్ తల్వార్. With Talwar update, వచ్చి షూటింగ్ ఇస్ గోయింగ్ ఆన్ అండి. సో వి జస్ట్ వెయిటింగ్. అంటే ఒకటి ఏంటంటే సినిమా టైం పట్టినా పర్లేదు, బట్ చాలా చాలా బాగా రావాలని వి జస్ట్ వర్కింగ్ ఆన్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. సో చాలా బాగా చేస్తున్నాం అండ్ వెరీ వెరీ సూన్ అప్డేట్స్ వస్తాయి. బట్ డైలాగ్ అంటే మొన్న వాయిస్ గ్లిమ్స్ ఒకటి రిలీజ్ చేసాం. సో అందులో నుంచి ఒక డైలాగ్ అంటే యాక్చువల్లీ చాలా గట్టిగా చెప్పాలి అది, బట్ వెయిట్ చేస్తున్నాం. వస్తున్నా, అధర్మన్ని నువ్వు కట్టిన కోటని బద్దలు కొట్టడానికి వస్తున్నా, కాసుకోడా కోరక్క. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు అగ్లిమ్స్ రిలీజ్ చేసింది అది చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఖచ్చితంగా ఒక మంచి హిట్, మంచి సినిమా మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. అండ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ జమానా అండ్ ప్లీజ్ డు వాచ్ ఇట్. థ్యాంక్ యూ. మీరు కూడా బిజీగా ఉండి ఇవాళ ఈవెంట్ క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ. మీరు వర్క్ ఉన్న విషయం నాకు తెలుసు. మీరు ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన థ్యాంక్ యూ ఆకాష్ పూరి గారు. అందరికీ నమస్కారం అండి. జమానా మూవీ ఒకప్పుడు నిజాం పరిపాలించిన టైంలో ఒక కాయిన్, చాలా వాల్యుబుల్ కాయిన్స్, ఆ కాయిన్ ఏంటంటే గుర్తింపుగా ఒక ఎగ్జిబిషన్లో పెట్టడం అయింది. ఆ తర్వాత అది దొంగలించేసి డూప్లికేట్ కాయిన్స్ లాగా తయారు చేసి ఈ కాయిన్స్ అన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేసి ఒక క్యారెక్టర్ నాకు ఇచ్చారండి. ఇండియా నుంచి అదర్ దేశానికి మనం ఎక్స్పోర్ట్ చేయడం, నేను కలకట్టా నుంచి వచ్చి ఇదన్నీ నేను ఎక్స్పోర్ట్ చేసినానని తెలిసి ఒక డూప్లికేట్ కాయిన్ తయారు చేసి నన్ను ఫూల్ చేసి దాన్ని అమ్మించడానికి ట్రై చేసిన ఒక కథ. మళ్ళీ ఈ కాయిన్, ఒరిజినల్ కాయిన్ని ఎలా రప్పించారన్నది ఈ స్టోరీ అండి. దీనికి డైరెక్టర్ గారు చేసిన ఒక కృషి, హార్డ్ వర్క్, భాస్కర్ గారు
ప్రతి సీన్లో ఎలా చేయాలి ఏంటన్నది ఒక 10 మూవీలు ఉన్న ఎక్స్పీరియన్స్ లాగా చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ప్రొడ్యూసర్ తేజస్వి గారు అండ్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి, హీరో సూర్య అండ్ శివ. ఎవ్రీవన్ దే డిడ్ అ వండర్ఫుల్ జాబ్. మీరు అందరూ కూడా ఇది చిన్న సినిమావా పెద్ద సినిమావా అని కాకుండా కంటెంట్ ఉన్న సినిమాను మీరు చూసి ఆదరించి మీరు అందరూ సపోర్ట్ చేయాలి. ఇందాక చెప్పినట్టు మేము ఆర్టిస్టులంతా విత్తనాలు అయితే దానికి ఫెర్టిలైజర్స్ అంతా కూడా మీ మీడియా మిత్రులు. మీడియా మిత్రులు ఫెర్టిలైజర్స్ బాగుంటేనే విత్తనాలు చెట్టు అవుతుంది, మొలుస్తుంది, ప్రతిఫలన అంతా వస్తుంది. సో మీరు కూడా ఈ మూవీకి సపోర్ట్ చేసి మంచి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కుమరన్ గారు. అందరూ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ గెస్ట్ వచ్చిన ఆకాష్ గారికి, లక్ష్మి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు నేను ఈ జమానా సినిమా ఎవరో మాట్లాడట్లేదు. ఈ జమానా ప్రయాణంలో నిజమైన ఫ్రెండ్స్ అంటే దగ్గరగా చూసిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను. ఈ జమానా అనేది సదాశివగారి కళ. ఇప్పుడు ఆయన మన మధ్య గారు, ఆయన లేకపోయినా ఆయన కళని భాస్కర్ గారు, డిఓపి జగన్ గారు, సతీష్ గారు అండ్ తేజస్వి గారు వీళ్ళందరూ కలిసి ఆ కళని మనకి ముందుకు తీసుకొస్తున్నారు. ఒక మాట చెప్పే జమానా ఒక ఫ్రెండ్షిప్ నిదర్శన. నటబోట్ సినిమా వెళ్ళకని చెప్తున్నాను. జమానా గెలిచింది అంటే ఈ సినిమా గెలిస్తే అది ఒక హీరో గెలుపు కాదు, ఒక డైరెక్టర్ గెలుపు కాదు, ప్రొడ్యూసర్ గెలుపు కాదు, మనందరిలో ఉండే ఒక మంచి ఫ్రెండ్ గెలుపు. ఈ జమానా 38 వస్తుంది. ఆ ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్కి ఇచ్చిన మాటలు గెలిపిస్తారని, మన మధ్యలో ఒక వ్యక్తి కళని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సదా గారు, దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఫిల్మ్ హ్యాస్ సో మచ్ ఆఫ్ ఎమోషన్. ఇది వాల్యూ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండి. ఇంతమంది మీరు రెండు చూసారు కదా, నేను చేసిన చాలా తక్కువ. భాస్కర్ గారు కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, దీని వెనక చాలా పెద్ద కథ ఉంది. ఆ పెద్ద కథ ఈ సినిమాని నిజంగా సక్సెస్ చేసి ఆడియన్స్ అందరూ మీడియా వాళ్ళు ఆడియన్స్ తీసుకొని సక్సెస్ చేసిన రోజు దీని వెనక చాలా పెద్ద కథ ఉంది, చాలా పెద్ద ఎమోషన్ ఉంది. అప్పుడు నేను ఒకటి చెప్తాను అవకాశం తీసుకొని. థ్యాంక్ యూ వెరీ మచ్. జనవరి 30th, డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ. ఇంకా మా రైటర్, నాకు రైటింగ్లో సపోర్ట్ చేసిన అర్జున్ గారు ఒకసారి రావాలి. అర్జున్ రెడ్డి గజ్జల, యాకూబ్. ఓకే, సరేనండి. వీళ్ళు అర్జున్ గారు మెయిన్గా నాకు రైటింగ్ సైడ్ అడిషనల్గా సపోర్ట్ చేశారు. ఇంకా చాలామంది సపోర్ట్ వల్ల ఇదంతా సాధ్యమైంది. మెయిన్గా సినిమా కంటెంట్ గురించి మాట్లాడాలి అంటే సినిమా అద్భుతంగా వచ్చిందండి. మామూలుగా ఏంటంటే సినిమా బాగా వచ్చింది అని ఇంత చెప్పుకోవడం కాదు, కానీ ఒకసారి థియేటర్లో చూసి బాగా అనిపించకపోతే అప్పుడు మాట్లాడదాం. ఎందుకంటే అద్భుతంగా ఉంటుంది సినిమా. ఖచ్చితంగా మీరు ఇది బాగలేదు అనడానికి ఉండదు. అద్భుతమైన సినిమా, కొంచెం చూసి ఆదరిస్తారని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీడియా మిత్రులకి స్పెషల్గా థ్యాంక్స్ అండి. కొంచెం మా సినిమాకి మంచిగా సపోర్ట్ ఇచ్చి బాగా ప్రమోట్ చేస్తారని కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్. మూవీ చాలా బాగా వచ్చింది. ఈ ఫ్రైడే ఇటు కొట్టబోతున్నాం. థ్యాంక్ యూ. అసలు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. అయితే నేను లైవ్లోకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వెళ్ళి రిపీట్ వెళ్ళి చూసుకోవాలన్నమాట ఇదంతా. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు లిరిసిస్ట్ శ్రీకుమార్ గారు మాట్లాడతారు. అందరికీ గుడ్ ఈవినింగ్. సో నా పేరు శ్రీకుమార్ అండి, నేను పాటల రైటర్ని. ఈ సినిమాలో నేను ఒక పాట రాశాను. సో ఈ సినిమా దర్శకులు నా చిన్న ఫ్రెండ్ అండి, క్లాస్మేట్. సో ఆయన సలహా మేరకి నేను ఇండస్ట్రీ రావడం జరిగింది.
ఇప్పటికీ ఒక 20 అబౌవ్ మూవీస్ పాటలు రాశాను. సో నా ఫస్ట్ మూవీ పుస్తకంలో కొన్ని పేర్లు మిస్సింగ్, శ్రీ హీరో 2013లో వచ్చిందండి. నా లాస్ట్ మూవీ రచ్చరవి కిరాకార్పి మాగంటి శ్రీనాథ్ హీరో, దాంట్లో అన్ని పాటలు రాశాను. సినిమా పేరు ఇదేం దయ్యం. సో ఈ చిత్రంలో కూడా ఒక వైవిధ్యమైనటువంటి విభిన్నమైనటువంటి ఇప్పుడున్న పాటలకు కొంచెం విభిన్నంగా ఓ పాట రాయడం జరిగింది. దానికి అద్భుతమైన బాణి ఇచ్చిన మా మ్యూజిక్ డైరెక్టర్ కేశవ కిరణ్ గారు. సో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశామండి ఈ పాటలో, త్వరగా మీ ముందు రాబోతా ఉంది. ఈ పాటల్ని, ఈ చిత్రాన్ని, మా శ్రమని, మా కృషిని, మా కళను ఆశీర్వదిస్తారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, ముఖ్యంగా మరోసారి మీడియా మిత్రులకు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ ఇక్కడికి వచ్చేసి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ముందుగా వచ్చేసిన గెస్టులందరికీ, మీడియా మిత్రులకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. ఈ ఈవెంట్కి గెస్ట్గా వచ్చిన ఆకాష్ జగన్నాథ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. తను వస్తున్నారు, దారిలో ఉన్నారు. సో అడగగానే చాలా హార్ట్ఫుల్గా వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి రెడీ అయ్యారండి. చాలా థ్యాంక్స్ ఆకాష్ జగన్నాథ్ గారు. సో జమానా మూవీ గురించి, ఈ సినిమా చాలా స్పెషల్ అండి. డైరెక్టర్ భాస్కర్ గారు మేము షార్ట్ ఫిల్మ్ టైం నుంచి పరిచయము. సో షార్ట్ ఫిల్మ్ చేసే టైంలో భాస్కర్ గారు చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. మెయిన్గా ఫస్ట్ టైం మేము షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు సదాశివ డైరెక్ట్ చేశారండి. అప్పుడు భాస్కర్ గారు సదాశివ కలిసి వచ్చారు నా దగ్గరికి షార్ట్ ఫిల్మ్ మ్యూజిక్ చేయడానికి. సో ఆ షార్ట్ ఫిల్మ్ని ఇప్పుడు మళ్ళీ ఫీచర్ ఫిల్మ్గా భాస్కర్ గారు టేకప్ చేశారు. సో షార్ట్ ఫిల్మ్లో ఉన్న స్టోరీని భాస్కర్ గారు ఒక ఫీచర్ ఫిల్మ్ లెంత్లో దాన్ని ఎక్స్టెండ్ చేసి ఈ ఫిల్మ్ని డిజైన్ చేశారండి. సినిమా విషయంలో చాలా కేర్ఫుల్గా ప్రతి ఆస్పెక్ట్లో బెస్ట్ రావడానికి భాస్కర్ గారు ప్రతి రైటింగ్ కానీ, డైలాగ్స్ కానీ, మిగతా టీంని గైడ్ చేయడం కానీ చాలా ఎక్సలెంట్గా చేశారండి భాస్కర్ గారు. తర్వాత ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన తేజస్వి అడప గారికి అండ్ గోకుల్ గారికి అండ్ మిగతా ప్రొడ్యూసర్స్ అందరికీ చాలా దే ఆర్ వెరీ ప్యాషనేట్ అండి. ఈ సినిమా భాస్కర్ గారితో నిలబడి ఈ సినిమాని చాలా ఇంత అద్భుతంగా రావడానికి వాళ్ళు చాలా సపోర్ట్ చేశారండి. అండ్ ఈ సినిమాకి డిఓపి జగన్ గారు, అమేజింగ్ విజువల్స్ అండి. విజువల్స్ షార్ట్ ఫిల్మ్ కూడా జగన్ గారే చేశారు డిఓపి. సో షార్ట్ ఫిల్మ్ అనే అనుకున్నాను, ఇంత అమేజింగ్ విజువల్స్ ఇచ్చారు జగన్ గారు అని బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు. సో ఫిల్మ్ కూడా ఆయన చాలా అమేజింగ్ విజువల్స్ ఇచ్చారండి. మీరు సినిమా థియేటర్లో చూసినప్పుడు డెఫినెట్లీ అమేజ్ అవుతారు. అండ్ ఈ సినిమాకి హీరో సంజీవ్ భయ్య అండ్ సూర్య శ్రీనివాస్ గారు అమేజింగ్ పర్ఫార్మెన్సెస్ అండి. సినిమాలో మీరు చూస్తే ఈ సినిమా ఒక క్రైమ్ థ్రిల్లర్ అండి. ప్రతి మూమెంట్ మీకు నెక్స్ట్ టైం అవుతుంది అని చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ వాళ్ళిద్దరు పర్ఫార్మెన్సెస్ అమేజింగ్గా ఉన్నాయండి ఈ సినిమాలో. అండ్ మిగతా టీం అందరికీ అండ్ మిగతా ఆర్టిస్టులు అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారండి. 5 పర్ఫార్మెన్స్ చేసిన రాజశేఖర్ గారు అమేజింగ్ 5 పర్ఫార్మెన్స్ చేశారండి. మిగతా ఆర్టిస్టులు అందరికీ పేరున అమేజింగ్ వర్క్ అండి. ఎవరైనా మర్చిపోయింటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అందరికీ జమానా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇచ్చేసినటువంటి బంధుమిత్రులకి, అలాగే సినీ ప్రేమికులకి, అలాగే మరి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి నాకు ఇందాక నుంచి మాట్లాడుతుంటే ఒకటి చెప్పాలనిపిస్తుంది. ఏంటి అంటే, ఫస్ట్ టైము అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేసినప్పుడు స్టేజ్ ఎక్కి మైక్లో మాట్లాడినప్పుడు కాళ్ళు ఇలా వణుకుతూ ఉంటాయి. నాకు ఆ రెండూ లేవండి. ఎందుకనుకుంటారా, నేను ఎవరికి ప్రపోజ్ చేసినా ఏ అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేయదు. ఆ మొక్క నాకు తెలుసు, అందుకే నేను ఎవరిని ప్రపోజ్ చేయను అనమాట. సో స్టేజ్ ఎక్కి మాట్లాడేటప్పుడు ఏంటంటే మైక్ తీసుకొని మాట్లాడుతూ ఉంటాను, ఎందుకంటే నేను మాట్లాడింది ఎవరు ఉండరు కాబట్టి నాకు ఏ బాధ లేదు, ఏదో మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటాను. సో కానీ ఈరోజు అయితే కంపల్సరీగా మాట్లాడాలి. సో ఇంత గొప్ప అవకాశం మనకు వచ్చింది కాబట్టి, మరి అలాగే మన మీడియా సోదరులందరూ కూడా ఉన్నారు కాబట్టి సో మాట్లాడదామని ఫిక్స్ అయ్యాను. సో ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టి, ఏదో స్కూల్కి వెళ్ళేటట్టు ఉంది, మనం స్కూల్కి అయితే వెళ్ళలేదు అంతే కదా. సో బేసిక్గా నా పేరు ఈ సినిమాలో అయితే సదాన్ పెట్టారు, సో రమేష్. సో అందరూ నన్ను స్టాండప్ కామెడీలో డైపర్ బాబు అంటారు. చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది, నేను డైపర్ వేసుకుంటున్నాను, అదేం లేదండి అందరిలో అనమాట. సో ఇట్లా మరి ఈ సినిమాలోకి నన్ను తీసుకోవడం మా భాస్కర్ సార్ గారు, అలాగే
మా ప్రొడ్యూసర్స్ కానీ ఒక చిన్న సంఘటన జరిగింది, అది చెప్తా ఉంటాను సార్. ఒక 5 minutes టైం తీసుకుంటాను, ఏమనుకోద్దు. అలాగే ఈ సినిమా నైట్ 3 గంటలకు నన్ను ఆడిషన్ చేశారండి, 3 o'clock. ఎందుకంటే మా డైరెక్టర్ సార్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ సదా గారు ఉండేవారు. సో ఒక సినిమా ప్రేమించిన వ్యక్తి ప్రతి ఒక్క పాయింట్లో కూడా ఎట్లా ఉంటారు అనేది మరి నేను వాళ్ళ ఫ్రెండ్షిప్లో చూశానండి. సో ఇన్ని రోజులు నేనైతే మాట్లాడలేదు, ఎక్కడ మన లొకేషన్స్లో కానీ మాట్లాడలేదు, లేదా నేను ఆఫీస్లో కలుసుకునేటప్పుడు కూడా మాట్లాడలేదు. సో ఒక సందర్భం వస్తుంది, ఆ సందర్భంలో మనం కంపల్సరీ మాట్లాడాలి అని అనుకుంటాం కాబట్టి ఈరోజు చెప్పడం జరుగుతుంది. సో మరి ఆ సదా గారు మరి చనిపోవడం జరిగింది. సో వారికి గుర్తుగా మరి ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ని సదా అని డిజైన్ చేయడం జరిగింది. నాకు అలా బొద్దుగా లడ్డుగా ఉన్నోడు కావాలి అని చెప్పి మరి రాత్రి 3 గంటలకు నేను ఈవెంట్కి వెళ్ళి వచ్చా. ఆ ఈవెంట్ ఏంటంటే మెచ్యూర్ ఫంక్షన్ ఈవెంట్. నిజంగా సార్, ఏమి నా జీవితానికి మెచ్యూర్ ఫంక్షన్ ఈవెంట్ ఏదని నైట్ 3 గంటలకు ఇంటికి వచ్చా. సార్ ఫోన్ చేసి కాస్టింగ్ డైరెక్టర్తో నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏం చెప్పారంటే, నాకు ఇట్లాంటి పర్సన్ కావాలండి, అప్పటికే నేను లాస్ట్ ఛాలెంజ్ అని షో చేస్తున్నాను మా టీవీలో, బ్రహ్మానంద జడ్జి గారు కదా, ఒకరు కావాలని చెప్తున్నారు. సో ఇంకా కరెక్ట్గా నేను వచ్చాను. వచ్చిన తర్వాత ఆడిషన్ ఫోన్లోనే అయిపోయింది 2 నిమిషాలు. అరే బాబు నువ్వు ఎక్కడ ఉన్నావు? అప్సిగోడు సార్. ఇమ్మీడియట్లీ నైట్కి బస్ ఎక్కేసి పొద్దున గోవాలో దిగు అన్నాడు. నిజంగా అలాగే జరిగింది. అన్నీ ఒట్టిగా 100 ఆడిషన్స్ ఇచ్చా, ఇదే సారథి స్టూడియోలో ఇక్కడే ఇచ్చా అనమాట. మనల్ని ఎవరు సెలెక్ట్ చేయండి నాకు తెలుసు అని చెప్పి అనుకున్నా. బాబు ఇది కాదురా, నువ్వు ప్రో వచ్చేసి నువ్వు కావాలని చెప్పి అనగానే డైరెక్టర్ గోవా అండి. నాకు తెలుసు, బ్రహ్మానందం గారు చెప్పారు కదా ఒకటి మీద లైట్ వెలుగుతుందని, నా దగ్గరికి వస్తే అయిపోతుంది ఇవన్నీ. నిజంగా సార్ అదేంటోదండి. కానీ మా డైరెక్టర్ సార్ వల్ల ఈరోజు నాకు ఆ పరిస్థితి లేదు. సినిమా ఎంతసేపు చేసినా కానీ, ఎన్ని రోజులు చేసినా కానీ, ఒక పోస్టర్లో, నేను ఒక మిడిల్ క్లాస్ పిల్లాడండి, ఒక పోస్టర్లో మన ఫోటో పడ్డం, ఆ ఫోటోని మనందరం మన ఫ్రెండ్స్కి చూపించుకొని ఎంతో హ్యాపీగా ఫీల్ అవ్వడం అనేది ఈరోజు నాకు జరిగింది. సో మీరందరూ దీనికైతే ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి మా భాస్కర్ సార్కి. ఎందుకంటే ఎన్నో కళలకంటూ మరి ఈ కళ ప్రపంచానికి వస్తామని మనందరం మీడియా మిత్రులు కావచ్చు, లేకపోతే చాలామంది. సో ఎందుకంటే దీంట్లో సక్సెస్ అవ్వాలంటే మనకి ఒక ఆపర్చునిటీ కావాలి, మన మీద డబ్బు పెట్టాలి, సో మన మీద టైం పెట్టాలి. సో ఈరోజు మా డైరెక్టర్ గారి గురించి మాట్లాడతాను నేను ఏంటంటే మా నాన్నగారు వ్యవసాయం చేసేవాళ్ళు. సో డైరెక్టర్ గారి కష్టాన్ని, అలాగే నేనేదో బిస్కెట్లు అయితే చేయనండి, ఉన్నది చెప్తాను. ఇక్కడ చాలామంది అంటే యువత కొత్త తరం ఉంది కాబట్టి వారికి కూడా అర్థం కావాలి. డైరెక్టర్కి రైతుకి పెద్ద తేడా లేదండి. రైతు ఏం చేస్తాడంటే పొలాన్ని దుక్కుదున్ని, విత్తనం వేసి, నీరు పెట్టి, సాగు పెట్టి, మళ్ళీ కోసి, బండికెత్తి, మళ్ళీ మిల్లికి వెళ్ళి పంట అమ్మేదాకా ఎంత కష్టపడతాడు. ఒక డైరెక్టర్ అనేవాడు కూడా తిన్నుండదు, తిప్పలుండవు, కథ అనే ఒక స్క్రిప్ట్ని రాసుకొని మరి ఎంతో చక్కగా దాన్ని విత్తనాలు అంటే భూమిని ఫస్ట్ చూసుకోవాలి, ఎక్కడెక్కడ ఏ లొకేషన్స్ ఉన్నాయని చూసుకొని, విత్తనాలు అంటే మా లాంటి ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళని వేసి ప్రతి ఒక్క థియేటర్ అడిగి గడపగా తీసుకెళ్ళడానికి మరి ఎంతో కృషి చేస్తారు మన డైరెక్టర్స్ అందరికీ కూడా. సో పేరున నా శిరస్సు నుంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నానండి. అలాగే మరి ఇటువంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించాలంటే మన మీడియా మిత్రుల వల్ల అవుతుంది. ఎందుకంటే వాళ్ళు మా మీద దయ చూపిస్తే ఇటువంటి లైట్లన్నీ ప్రతిరోజు మా మీద వెలుగుతూ ఉంటాయండి. సో వారికి కూడా పాదాభివందనం తెలియజేసుకుంటూ మరి ఈ చిత్రంలో మరి ఆకాష్ పూరి గారు కూడా మరి మా భాస్కర్ సార్ చెప్పగానే అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి వస్తున్నారు ఇంకొక 5 నిమిషాల్లో. సో మరి దీంట్లో నటించినటువంటి చాలా మంది ప్రముఖులు ఉన్నారు, వారందరికీ కూడా నా పాదాభివందనం తెలియజేసుకుంటున్నా. సార్కి అలాగే ప్రతి ఒక్కరికి కూడా పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే మ్యూజిక్ ఏంటంటే ఒకరిని చూస్తే కొట్టాలనిపిస్తుంది, ఇంకొకరిని చూస్తే వాయించాలనిపిస్తుంది. మా ఇద్దరు హీరోని చూస్తే మా మ్యూజిక్ డైరెక్టర్ అనిపించింది అనమాట. సో ఇద్దరు కూడా చాలా చక్కగా మరి మ్యూజిక్ అందించడం జరిగింది. సో చాలా చక్కగా మరి మా కేశవ సార్ ఎక్కడ ఉన్నారు? ఓకే పని ఉన్నారు. సో కేశవ్ గారికి మరి వారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అలాగే మరి సో దేన్నైనా అందంగా కనపడాలి. యాక్చువల్లీ మన మొహం అసలు అందంగా కనపడదు సార్, ఎందుకంటే మా అందంగా ఉంటుంది కానీ అందం అనేది కష్టం అనమాట. చాలా చక్కగా మరి డిఓపి గారు ప్రతి ఒక్క సీన్ని కూడా హృదయంలోకి తీసుకొని, ఎందుకంటే ఒక కెమెరామెన్ 5 నిమిషాలు ఆశ్వర్య గారు నేను తెలియదు అనుకోండి అయితే, అలాగే మా కెమెరామెన్ ప్రతి ఒక్క సీన్ని కూడా ఎక్కడ విసిగిపోకుండా చాలా చక్కగా పొందుపరుస్తూ ఈ సీన్లో రావాలి అని మేకింగ్లో ఆయన ఊహించుకుంటూ మా డైరెక్టర్ గారిని ఫాలో అవుతూ మరి ఎంతో చక్కగా మరి మా డిఓపి గారు మరి మా అందరికీ ఎంత గొప్పటి ఆల్రెడీ చూసారు ట్రైలర్ మరి మన ట్రైనింగ్ చేయడం జరిగిందండి. సో వారికి అలాగే
ఎంఆర్ వర్మ గారికి మరి ఎంతో చక్కటి ఎడిటింగ్ అండి. ఈ సీన్ అవసరం లేదంటే ఈ సీన్ అవసరం లేదు, ఎంతో చక్కగా ఎడిటింగ్ చేస్తూ మరి సినిమాని ఒక మంచి దీంట్లో తీసుకురావడానికి మరి వారు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు చేసుకుంటున్నా. అలాగే మరి దీంట్లోటి మరి ప్రముఖ ఇద్దరు హీరోలు ఉన్నారు కాబట్టి వారిద్దరికి సూర్య అన్న అలాగే విజయ్ అన్న వారికి ఇద్దరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు చేసుకుంటున్నా. ప్రతిరోజు కూడా లొకేషన్లో నాతో ఉంటే ఫ్రెండ్షిప్గా ఉంటారు. ఎప్పుడు నేను హీరో కామెడీ యాక్టర్ అట్లా ఏముండదు. సో వాళ్ళిద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న. నెక్స్ట్ సినిమాలో ఏమన్నా కొంచెం అదే చిన్న చిన్న రోల్స్ సార్, ఏ రోల్ ఇచ్చినా తీసుకొని మనకు ఆప్షన్ లేదు కదా, ఎందుకంటే అట్లనే ఉంటుంది. సో అలాగే మరి మా డైరెక్టర్ గారి గురించి మరొకసారి చెప్తున్నా. సో ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి డైరెక్టర్స్కి ఆ భగవంతుడు అన్నీ అందించాలి. సో అందులో మమ్మల్ని ఉంచాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ మా మూవీని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా ఇందులో ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు ఫర్ గివింగ్ గుడ్ ఆపర్చునిటీ. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఎక్కువ మాట్లాడలేను, పెద్దగా నాకు మాట్లాడడం రాదు, సినిమాలో యాక్ట్ చేయడం తప్ప. సో థ్యాంక్ యూ సో మచ్ టీమ్, సినిమా హీరోలకి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు. సినిమాని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఇట్. ఆయన యారు హార్టీ వెల్కమ్ సార్. ఎంజీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్ గారు ఆకాష్ గారికి బొకేతో ఎస్. సో రమేష్ సార్. నా పేరు సతీష్ కుమార్. నాకు ఇండస్ట్రీ అనేది పూర్తిగా కొత్త. కేవలం భాస్కర్ అనే ఒక పేరు కోసం నేను పనిచేశాను. అంటే జమానా గురించి ఒకటే మాటలు చెప్పాలంటే, జమానా అంటే భాస్కర్, భాస్కర్ అంటే జమానా, ఇంకేం లేదు. దానికోసం ఆయన ఏం పెట్టిండో నాకు తెలుసు. నిద్ర లేని రాత్రులు అనే మాటలు కూడా తక్కువే. ప్రతి కణం అణువుతోటి ప్రేమించిండు సినిమాని. చిన్నప్పటి నుంచి ఒక బస్తీలో పుట్టిన ఒక చిన్న పిల్లడు అసలు సినిమా టికెట్ కొనుక్కోవడమే గగనం అనుకునే కాలం నుండి సినిమా తీస్తాను అనుకుని తీసి దాన్ని రేపు థియేటర్లో రిలీజ్ చేయించుకొని పోతుండు. ఒకప్పుడు దేవి థియేటర్ ముందట 10 రూపాయల టికెట్ కోసం లైన్లో కొట్టుకున్నాం. అట్లాంటి పరిస్థితి నుండి దేవి థియేటర్లో ఆయన సినిమాని రిప్రజెంట్ చేసుకోబోతుండు. దట్ ఈజ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్. ఇంకా ఆయనకి ఇంకేం అవసరం లేదు. అది ఎట్లా సాధ్యపడ్డది అంటే జస్ట్ ఈ లవ్స్ సినిమా ఒక్కటి అనుకొని ప్రాణం పెట్టి పని చేయడం. జిద్ ఒక ఇంప్రెషన్ అనేది ఇష్టంగా మారుతుంది, ఆ ఇష్టం ప్రేమగా మారుతుంది, ఆ ప్రేమ వ్యామోహంగా మారుతుంది, కసిగా మారుతుంది. ఎట్లా మారుతుందో ఎన్ని రూపాంతరాలు చెందినా చివరికి ఒక టైంలో ఆల్మోస్ట్ వాళ్ళందరూ హోప్ వదిలేసిండ్రు. ఎందుకంటే ఒక కొత్త దర్శకుడికి అన్నీ తానే నడిపినటోడికి ఫస్ట్ వచ్చేది ఆర్థిక సమస్యలు, తర్వాత కుటుంబ సమస్యలు. ఇక్కడ ఖచ్చితంగా ఇంకొక పేరు చెప్పాలి, స్వప్న లేకుండా ఈ ప్రాజెక్టే లేదు అసలు. తను ఎన్నిటిని భరించిందో నాకు తెలుసు. ఆమె అంత ఓపిక్గా ప్రతిసారి ఆమె నిల్చుంటే, ఒక్కసారి స్వప్న కోసం క్లాప్స్ ప్లీజ్. స్వప్న ఒక్కసారి నిల్చో. సో ఇట్స్ అతను చెప్పిన పని చేయడానికి వీఆర్ వెరీ స్ట్రగుల్. అంటే ఒక లైన్ అనుకున్నప్పటి నుంచి మేమిద్దరం కలిసి ఉన్నాం. నాకు సినిమా గురించి ఏం తెలియదు, నాకు తెలిసిందల్లా భాస్కర్ గురించే. భాస్కర్ వాడు ఒకవేళ ఒక సైంటిస్ట్ అని ఉంటే నోబెల్కి వెళ్తుండే, డైరెక్టర్ అయింది కాబట్టి ఆస్కార్కి వెళ్తాడు, ప్రాబ్లమే లేదు దాంట్లో. 100% సినిమాని అంతగా ప్రేమించిండు. ఆయన సబ్జెక్టు తెలివంది చిన్న దగ్గరనైనా తెలుసుకున్నాడు, పెద్దవాళ్ళ దగ్గర కూడా భయపడకుండా అడిగి కావాల్సింది తీసుకున్నాడు. 100% సినిమాని అంత ఇష్టంగా ప్రేమించిన భాస్కర్కి ఖచ్చితంగా విజయం దక్కుతుంది. 100%, దాంట్లో డౌటే లేదు. సో అంటే నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు, వేరే మాట్లాడడానికి కూడా రాదు. ఎందుకంటే అతన్ని చూసిన తర్వాత ఈ సినిమాలో 99 ఆయనే, మిగతా ఒకటిలో ఇంకా చాలా ఉన్నాయి. అందులో ఫస్ట్ డిఓపి జగన్ గారు ట్రమెండస్ వర్క్, ఆయన అద్భుతంగా ప్రాణం పెట్టి పోసిండు. ఇంకోటి కేశవ్ ఈజ్ మ్యూజిక్ డైరెక్టర్. తను
అసలు ఆయనకున్న పరిధిలో అసలు ఎంత అద్భుతమైన ఫీల్ ఇచ్చిందంటే దట్స్ గ్రేట్, రియల్లీ గ్రేట్ వర్క్ ఈ షో, సూపర్. అండ్ అంటే నాకు చాలా చిన్న చిన్న విషయాలు, నేను బిజినెస్లో ఉంటాను, జస్ట్ నాకు ఈ ప్రొడక్షన్లో హెల్ప్ కావాలంటే నేను వచ్చాను. దానికి నాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అని ఒక టైటిల్ ఇచ్చి నన్ను ముందుకు నడిపించాడు తప్పితే నేను భాస్కర్కి అసిస్టెంట్నే. టు బి ఫ్రాంక్, ఆయనకి ఏం కావాలనో తెలుసుకొని మసలడమే. మేబీ ఆ ఈపీ పని అదే ఉండొచ్చు, నాకు సినిమా పరిభాష అంతగా తెలియదు. కానీ నేను భాస్కర్ తోటి నడిచిన ప్రతి క్షణం జీవితాన్ని ఎట్లా గెలవాలనో తెలుసుకున్నా. ఈ 4 ఏళ్ల ప్రయాణంలో అతను చాలా కొత్తగా పరిచయం అయ్యాడు. నిజంగా ఒకటి పట్టుకొని సాధించేదాకా వదలకుండా ఉండడం అంటే ఇది ఈ 4 ఏళ్ల ప్రయాణం. ఈ జమానా సినిమా స్టోరీ లైన్ రాసుకొని రేపు 30వ తారీఖు రిలీజ్ అయ్యే వరకు జరిగిన సంఘటనలన్నిటినీ మనం ఒక పేపర్ మీద రాసుకుంటే అదొక వ్యక్తిత్వ వికాస పుస్తకం అవుతుంది. అంత అద్భుతంగా దీన్ని నడిపించి యువర్ రియల్లీ గ్రేట్ భాస్కర్, రియల్లీ గ్రేట్. సో అండ్ ఐ డోంట్ ఫర్గెట్, శివని నేను మర్చిపోలేను. దీనికి మూలం శివ, నేను, భాస్కర్, తర్వాత తేజస్వి ఇచ్చిన అబండెంట్ సపోర్ట్. అండ్ రఘు ఈజ్ అసలు నిజంగా అంటే ఆయనకి ఏం సంబంధం లేకుండా కూడా ఎంత మంచి ఒక ప్రొడ్యూసర్గా మారాలన్న కసితోటి అతను కష్టకాలంలో టేక్ ఓవర్ చేసి ఎంత మంచిగా ముందుకు తీసుకెళ్ళిందంటే సినిమాని, దట్స్ గ్రేట్. అండ్ సూర్యభాయ్ అండ్ సంజీవ్ సార్, వాళ్ళిద్దరూ అసలు ఎంత ఈజ్ తోటి ఉంటారంటే స్క్రీన్లో, బయట కూడా అంతే బాగుంటారు. ఇట్స్ మీ ఇద్దరికి పెద్ద సక్సెస్ రావాలి ఈ సినిమాతో, అందరికీ మీ మొహాలు పరిచయం కావాలి. దట్స్. అండ్ ఫైనల్లీ బాలు, యువర్ వర్క్ ఈజ్ అమేజింగ్. ప్లీజ్ స్టాండ్ అప్ బాలు, ప్లీజ్. బాలు నిల్చోరా. సరే, ఓకే. సో బాలు ఈజ్ అ విఎఫ్ఎక్స్. అండ్ ఇప్పుడు మనం ఏవైతే పోస్టర్స్ చూస్తున్నామో అతను జస్ట్ ఎట్లా చేస్తాడంటే వర్క్, ఇంకా ఒక మాట చెప్తే చాలు దానికి ఎలాంటి ఇంకొక అల్లుకుపోవడం తప్ప నెగిటివ్ అనేది ఉండదు. అంత సూపర్ వర్క్ చేశాడు. చాలా కష్టపడి నిజాయితీగా చేసిన ప్రయత్నం అండి ఈ సినిమా. ఎలాంటి సపోర్ట్ లేకుండా బేసిక్ స్టాండర్డ్స్ అంటే మైండ్ ప్రకారం మాకు కొంత బేసిక్సే తెలుసు. అప్పటికి భాస్కర్కి ఉన్న ఒకే ఒక విజన్ని నమ్మి అందరం ప్రాణాలు పెట్టి దీన్ని చేశాం. ఒక నిజాయితీతోటి చేసిన ప్రయత్నాన్ని మీరందరూ ఆశీర్వదిస్తారని ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జమానా మూవీ చాలా బాగా వచ్చింది. హలో, పైకి పెట్టుకో. చాలా బాగా వచ్చింది మూవీ. అందరు చూడండి, మా అందరి కష్టాన్ని కొంచెం చూడండి. చాలా బాగా డైరెక్టర్ భాస్కర్, నా ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి ఇద్దరం ఫ్రెండ్స్. చిన్నప్పుడు 7th క్లాస్లో ఫ్రెండ్స్ మేము ఇద్దరం. ఒకే సైకిల్ మీద సిటీ అంతా తిరిగి అదే ఆర్టీసీ క్రాస్ రోడ్లో దేవి 70 మేము ముందు సినిమా చూసి ఇదే రోజు ఇద్దరం ఒకేసారి ఇండస్ట్రీకి ఎంటర్ అయినాం. వాడు డైరెక్టర్ అయిండు, నేను ప్రొడ్యూసర్ అయినా ఒకే సినిమాకి. ఆ సినిమా మేము సైకిల్ వేసుకొని చూసిన థియేటర్లో దేవి 70 రేపు 30వ తారీఖు వేసుకొని ఇద్దరం ఒకేసారి చూస్తున్నాం. నా కళ వాని కళ నెరవేరింది. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, పెద్దలకి, అందరికీ మరొకసారి నమస్కారం. సినిమా చూడండి, కొంచెం మాకు సపోర్ట్ చేయండి. సినిమాని తీసేయకండి, ఓకేనా? అందరికీ థ్యాంక్ యూ రఘు గారు. ఎస్, అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మీడియా మిత్రులకి నా నమస్కారాలు. ఈ జమానా మూవీ అనేది మేము ఎలా స్టార్ట్ అయ్యామంటే, ముందు సదాశివ నేను ఈ ఒక షార్ట్ ఫిలిం అని అనుకున్నాము. అక్కడ నుంచి ఏమైందంటే సదాశివ ఒక 10 ఇయర్స్ బ్యాక్ సడన్గా క్యాన్సర్తో చనిపోవడం జరిగింది. దాని తర్వాత ఇంకా నేను యాడ్ ఫిలిమ్స్కి దానికి వర్క్ చేసి అలా మా ఫ్రెండ్స్ శివకాంత్ అండ్ లక్ష్మణ్ గారు అండ్ శశికాంత్ గారితో ఇది యాక్చువల్లీ జర్నీ స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇంకా స్టోరీ దాని తర్వాత ఇంకా అంతా ముందుకెళ్ళిపోయి ఇంకా దాని తర్వాత యాడ్ అయిన వాళ్ళలో ముఖ్యంగా తేజస్వి గారు, ప్రొడ్యూసర్ తేజస్వి గారి సపోర్ట్ అనేది ఈ సినిమాలో అసలు మర్చిపోలేము. ఇంకా వాళ్ళ బ్రదర్ గోకుల్ గారు.
వాళ్ళు ఆయన సింగపూర్లో ఉంటారు. అయితే ఈ వీళ్ళు అనేది నాకు చాలా మంచి సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇది సాధ్యమైంది. దీంట్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో ఈ ప్రాబ్లమ్స్ మధ్యన ఒక్కో టైంలో ఇది కంప్లీట్ చేయగలమా లేదా అని చాలా రకాల ప్రాబ్లమ్స్ మధ్యన చాలా సఫర్ అయ్యాము. దాని తర్వాత ఇంకా అలా వాళ్ళ సపోర్ట్ వల్ల ఇక్కడ దాకా రాగలిగాము. దీంట్లో ఇంకా ప్రొడ్యూసర్స్ నరసింహ గారు అండ్ రఘు వీళ్ళందరూ సపోర్ట్ వల్ల ఇదంతా పాసిబుల్ అయింది. ఈ థియేటర్ వరకు వచ్చింది సినిమా. సో ఈ సినిమా కంటెంట్ ఏంటంటే నిజాం నవాబ్ల కాలం నుంచి 7 నిజామ్స్ కదా, వారసత్వంగా థర్డ్ నిజాం నుంచి ఒక విలువైన ఒక కాయిన్ వాళ్ళకి వారసత్వంగా వస్తుందన్నమాట 7th నిజాం వరకు. దాని తర్వాత అది మ్యూజియంలోకి వచ్చి ఆ మ్యూజియంలో నుంచి దొంగతనం జరుగుద్ది. సో ఆ దొంగతనం జరిగిన తర్వాత ఇప్పుడున్న జనరేషన్లో పక్కోని ఎవరు ఎక్కడ ఎలా మోసం చేద్దామనే దాంట్లో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరి మెంటాలిటీ అలాగే ఉంది. ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా ఏదున్నా సరే ఎవరి స్వార్థం వాళ్ళదే అన్నట్టు ఈ జనరేషన్లో ఉన్నారు జనాలు. సో అలాంటి జనాల మధ్యన ఈ కాయిన్ ఏం జరిగింది అనేది ఈ సినిమా స్టోరీ. సో సినిమా బాగా వచ్చిందండి. ఇదేదో నార్మల్గా చిన్న సినిమా ఇట్లా కాకుండా ఒక రియల్గా మంచి క్వాలిటీతో మంచి కంటెంట్తో గ్రిప్పింగ్గా మీకు ప్రతి ఫ్రేమ్లో కూడా క్వాలిటీ మిస్ అవ్వకుండా గ్రిప్పింగ్గా కథ వెళ్తుంది. లాస్ట్ వరకు కూడా ట్విస్ట్లే ఉంటాయి సినిమాలో. సో ఎక్కడ కూడా తీసిపడేసేలాగా ఉండదు. సినిమా మంచి క్వాలిటీతో ఉంటుంది. దీన్ని కొంచెం మంచిగా చూసి ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంత జర్నీలో ఇంకా చాలామంది సపోర్ట్ ఉంది. ఈ దీంట్లో అంటే ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు చిన్న కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో దీంట్లో నాకు సతీష్ సపోర్ట్ అనేది అతను కేవలం నా కోసం మాత్రమే వచ్చి సపోర్ట్ చేశాడు సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా. సో సతీష్ సపోర్ట్ అనేది నేను ఎప్పటికీ మర్చిపోలేను. నాకు ఎప్పుడు ఏదైనా అర్థం కాదు ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు నేను సతీష్తోనే మాట్లాడతాను. సో నెక్స్ట్ వచ్చి సతీష్ రెడ్డి అల్లం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశారు సతీష్ రెడ్డి అల్లం. సో సతీష్ రెడ్డి గారు చిన్న హెల్త్ ఇష్యూ వల్ల రాలేకపోయారు. సో సతీష్ రెడ్డి గారు అనేది బ్యాక్ ఎండ్లో చాలా సపోర్ట్ చేశారు. సో ఇలా ఒక్కొక్కరు ఎంతమంది సపోర్ట్ చేస్తే ఇక్కడ రాకొచ్చిందండి. ఇంకొందరు పేర్లు నేను ఎవరి పేర్లు చెప్తున్నానో ఏంటో నాకు అర్థం కావట్లేదు. సో ఇంకేంటంటే ఇంకొక మా బ్రదర్ ప్రభాకర్ ఉన్నారు. ఒక టైంలో అతను మంచి సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇక్కడ దాకా ఇంకా అతను ఒక పార్ట్ అయ్యాడు. సో ఇట్లా చెప్పుకుంటూ ఒక నిమిషం అందరికీ థ్యాంక్స్ అండి నన్ను ఇక్కడ దాకా నడిపించినందుకు. ఇంకొకటి నేను మూవీ గురించి మెయిన్గా చెప్పి మిగతా విషయాలు చెప్తాను. మెయిన్గా మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు ఒకసారి సినిమాలో చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. సో చాలా కష్టపడి చాలా ప్యాషనేట్ ఆయన ముందు సాంగ్స్ వరకు అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టార్ట్ చేయడానికి బిఫోర్ ఆయన యూఎస్లో ఉండేవారు. మొబైల్లోనే ఇంకా కాల్స్లోనే కనెక్ట్ అయ్యి సాంగ్స్ వరకు కంప్లీట్ చేసి తర్వాత సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసరికి ఆయన ఇండియా వచ్చేసారు. ఇండియా వచ్చిన తర్వాత ఇంకా నైట్స్ డే అనేది తేడా లేకుండా మేము చాలా కష్టపడి చాలా మంచి స్కోర్ ఇచ్చారు ఆయన. బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్గా ఉంటుంది సినిమాలో. ఇంకా నెక్స్ట్ ఎంఆర్ వర్మ గారు సినిమాలో ఎంఆర్ వర్మ గారు ఎడిటింగ్ చాలా మ్యాజిక్ ఉంటుంది. సినిమా ఇట్లా పరిగెడుతుంటుంది, మీరు ఎక్కడ కూడా ఒక డ్రాప్ అవ్వదు సినిమా. సో దీంట్లో ఎంఆర్ వర్మ గారి వర్క్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మెయిన్ ఆయన వర్కే హైలైట్. సో నెక్స్ట్ వచ్చి డిఓపి జగన్ గారు ఫ్రేమింగ్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, అసలు అద్భుతమైన కెమెరా విజన్ ఉన్న పర్సన్ జగన్ గారు. సో మెయిన్గా మ్యూజిక్ డైరెక్టర్ జగన్ గారు అండ్ డిఓపి జగన్ గారు వీళ్ళిద్దరు సపోర్ట్ వల్ల ఒక మంచి సినిమా సాధ్యమైంది. నెక్స్ట్ వచ్చి ఇంకా నేను కొంచెం చిన్న కన్ఫ్యూజన్ ఉంది, దాంట్లో కొన్ని మిస్ అవ్వచ్చు, ఎవరేమనుకోవద్దు. సో ఇంకోటి వచ్చి సూర్య గారు అండ్ సంజీవ్ గారు వీళ్ళిద్దరు యాక్టర్స్ అనేది స్టార్టింగ్ అంటే సినిమా స్టార్టింగ్ నుంచి మేము ఎట్లా అంటే చాలా రిస్కీ లొకేషన్స్లో చేసాం. హైదరాబాద్లో కావచ్చు, గోవాలో కావచ్చు. మీకు ఎక్కడ కూడా ఏదో ఒక లొకేషన్లో చుట్టేయాలి సినిమా అనేలాగా పనిచేయలేదు. అలాంటి రిస్కీ లొకేషన్స్లో మాకు చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చినాయి. పర్మిషన్స్ విషయంలో కావచ్చు, ఏదైనా కావచ్చు, చార్మినార్ మొజంజాయి మార్కెట్ కావచ్చు,
సాలార్జంగ్ మ్యూజియం, గోవాలో చాలా పబ్లిక్ రోడ్స్లో చేసాం, చేజింగ్స్ కావచ్చు ఇవన్నీ. సో ఇలాంటి ప్లేసెస్లో ఓ 15 years 25 years ఎక్స్పీరియన్స్ రామానాయుడు స్టూడియోలో వర్క్ చేసిన ఆయన చాలా పెద్ద పెద్ద మూవీస్కి వర్క్ చేశారు. ఆయన ఫస్ట్ మేము వెళ్ళేటప్పుడు మిక్సింగ్ కదా, ఇలా మనకు అంత సపోర్టింగ్గా ఉంటుందో లేదో, సినిమా చిన్న వాళ్ళం కొత్త వాళ్ళం అని చెప్పి తీసి పడేసినట్టు ఎట్లా ఉంటుందో ఏమో అనుకున్నాం. కానీ మా సినిమాకు సౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సౌండ్ విషయంలో క్వాలిటీ, ఒక అద్భుతమైన క్వాలిటీ వచ్చిందంటే రాజశేఖర్ గారి వల్ల సాధ్యమైంది. రమేష్ నాయుడు గారు వీళ్ళంతా నాకు ఆర్టిస్టుల పరంగా మూవీలో చాలా బాగా సపోర్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చి బాలు అనే పర్సన్ నాకు సినిమాలో డిజైనింగ్ అంటే విఎఫ్ఎక్స్ చేశారు బాలు. ఈ విఎఫ్ఎక్స్ కాకుండా సినిమాకి సంబంధించి ఎలాంటి డిజిటల్గా ఎలాంటి డిజైన్ కావచ్చు, ఎలాంటిది ఏం కావాలన్నా బాలుయే చేశాడు. ఈ పోస్టర్స్ ఇంత బాగా వచ్చాయంటే బాలు. ఎన్ని నైట్స్ కూర్చొని చేసామంటే నిద్ర లేదు, తిండి లేదు, అవన్నీ వదిలేసి ఇప్పుడు బాలు ఇది చెయ్యి అంటే జస్ట్ అది ఏం చెప్తా చేయడం కాదు, సాటిస్ఫాక్షన్ వచ్చేదాకా, అతనికి నచ్చేదాకా, తర్వాత డైరెక్టర్కి నచ్చేదాకా అంత సపోర్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చి ఇంకెవరన్నా మిస్ అవుతున్నానేమని ఆలోచిస్తున్నాను. లేదండి, మీరు మాట్లాడండి, నా వైపు చూసి. ఓకే, లిరిసిస్ట్ కుమార్ ఒక సాంగ్ రాశారు, రాహుల్ సిప్లిగంజ్ అండ్ మధుప్రియ గారు పాడారు. నెక్స్ట్ వచ్చి ఇంకా మెయిన్ సిద్ శ్రీరామ్ గారిది ఒక సాంగ్ ఉంది, యాజిన్ నిజార్ గారు పాడారు. నెక్స్ట్ వచ్చి మనీషా ఇరపత్ని గారు. ఇలా సింగర్స్ కూడా మంచి టాప్ సింగర్సే ఉన్నారు. సినిమా వచ్చి అద్భుతంగా వచ్చింది. ఇందులో ఈ జర్నీలో చాలామంది ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ అందరి సపోర్ట్ వల్ల ఇది సాధ్యమైంది. ఇంకా ఈ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఉదయ్ అన్న అని మా ఫ్రెండ్, ఆయన సపోర్టు, మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ నాయుడు గారు, ఇలా అసిస్టెంట్ డైరెక్టర్స్ హరీష్, సాయి, ఇంకా పేర్లు గుర్తు రావట్లేదు, యాకూబ్ శ్రీనివాస్ జనగాం, ఇలా అందరూ డైరెక్షన్ టీం కావచ్చు, టెక్నికల్ టీం కావచ్చు, ఇంకా బ్యాక్ ఎండ్లో అన్ని రకాలుగా చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఇది సాధ్యమైంది. ఇంకా చాలా మిస్ అయ్యానని నాకు అర్థమవుతుంది, బట్ గుర్తు రావట్లేదు. చాలా థ్యాంక్స్ అందరికీ సపోర్ట్ చేసినందుకు, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి, హ్యాపీ రిపబ్లిక్ డే. ముందుగా ఈరోజు గెస్ట్కి వచ్చి అందరూ లక్ష్మి గారు, ఆకాష్, పూరి గారికి థ్యాంక్ యూ సో మచ్.
ఇక్కడికి వచ్చి మాకు వాళ్ళ సపోర్ట్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అనమాట. అంటే చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని లెక్క చేయకుండా మేము ఉన్నాము మీ వెనక అని ఒక సపోర్ట్తో మా సినిమాకి వచ్చారనమాట, మా ఈ లాంచ్కి వచ్చారు. సో దీనికోసం చాలా చాలా థ్యాంక్ యూ అండి. జమానా ముందే టైటిల్తోనే నేను గెలిచాను అనుకుంటాను. లైక్ ఇలాంటి టైటిల్ క్యాచీ టైటిల్ అనమాట. జమానా అనగానే అందరూ అంటారు అరే నా ఒక్కరోజు వస్తుంది అంటారు, కానీ చాలా మంది అంటారు అరే మీరు ఆ జమానా ఉంటుంది అంటే ఒక్కరోజు కాదు నా జమానా వస్తుంది. సో సినిమా చాలా బాగా వచ్చిందండి. చూసాను సినిమా, అందరం చూసాము. సో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను సినిమా గురించి, ఎందుకంటే ఇది ఒక్కసారి చూస్తే ఇంకొకసారి చూడాలని ఉంటుంది. సో దీంట్లో పనిచేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా చాలా బాగా చేశారు, విత్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా. చాలా మంది ఇక్కడ ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నారు నాతో పాటు. సో ఈ సినిమాకి అవకాశం నాకు ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. దాంతోపాటు మా ప్రొడ్యూసర్ గారికి తేజస్వి గారికి చాలా చాలా థ్యాంక్ యూ. దాంతోపాటు మా ప్రొడ్యూసర్స్ సతీష్ గారికి, నరసింహ గారికి, మా రఘుకి, సతీష్ రెడ్డికి, శివ గారికి చాలా చాలా థ్యాంక్ యూ అన్నమాట. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి అంత త్వరగా సినిమాల్లో ఛాన్సులు రావు. ఉంటే డబ్బని ఉండాలి, లేకపోతే ఏమన్నా బాస్ అని ఉండాలి. సో ఈ సినిమాకి నేను హీరోగా చేస్తున్నాను, ఇక నుంచి మాట్లాడుతున్నాను. ఇది నాకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, ఒక సక్సెస్ అనుకోవచ్చు. సో ఇక సినిమా గురించి వస్తే అసలు వేరే లెవెల్లో వచ్చిందన్నమాట సినిమా. అంటే చెప్పాలని ఉంది కానీ ఏం చెప్పలేను అన్నమాట స్టోరీ. సో దీంతో పాటు దీనికి సపోర్ట్ ఇచ్చిన మెయిన్ డిఓపి గారు జగన్ గారు చాలా చాలా థ్యాంక్ యూ అన్నమాట. ఇట్స్ ఆసమ్ సార్ మీ వర్క్. దాంతోపాటు మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఆల్రెడీ ఆకాష్ గారు చెప్పారు, నేను చెప్పడం అందులో ఏం ఉన్నది. దాంతోపాటు మా ఎంఆర్ రమణ గారు, దాంతోపాటు మా రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మెయిన్ సినిమా కావాల్సిన పిల్లర్స్ ఉన్నారనమాట. మా డైరెక్టర్ జట్ల గారు, మా డిఓపి జగన్ గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ కేశవ్ గారు అండ్ మా ఎడిటర్ గారు ఎంఆర్ రమణ. సో ఈ 4 పిల్లర్స్ ఎట్లయితే స్ట్రాంగ్ ఉంటుందో సినిమా ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్ వస్తుంది. సో నేను చూశాను, మీరు కూడా తప్పకుండా ఈ సినిమా 30th జనవరి థియేటర్లోనే చూడాలని ఒక రిక్వెస్ట్ అన్నమాట. మొబైల్స్లో కాకుండా సినిమా ఓటీటీలో వస్తుందని అలా కాకుండా ఫస్ట్ డే చూడండి. ఎందుకంటే ఆ థ్రిల్, ఆ ఎక్స్పీరియన్స్ ఆ లెవెల్గా ఉంటుంది. ఎందుకంటే ఇంతమంది కష్టపడ్డాను. సో దానికన్నా ఒక చిన్న రిక్వెస్ట్ అన్నమాట. సినిమా చాలా చాలా బాగా వచ్చింది. సో ఆ రిక్వెస్ట్ మీడియా మిత్రులందరికీ ఈ సినిమా మార్కెట్లో వెళ్ళాలి గట్టిగా అని. సో వాళ్ళ కూడా సపోర్ట్ ఉంటే నెక్స్ట్ లెవెల్ వస్తుంది అనమాట. మేము మెయిన్లీ మా సినిమాని నమ్ముకున్నాం అనమాట. సో లెట్స్ వెయిట్ ఫర్ 30th Jan. అండ్ లాస్ట్గా మా జగన్ మాస్టర్కి చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే లాస్ట్ చెప్పాను, మా జగన్ మాస్టర్ వల్లనే ఈ సినిమా నాకు వచ్చింది. దాంతోపాటు మా అచ్చిబాబు గారు దీన్ని డిస్కషన్ చేస్తున్నారు. సార్ చాలా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ దీంతో పాటు శ్రీధర్ గారు, మా పిఆర్ఓ గారు, బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీరు చెప్పగానే క్విక్గా పనులని చేసి పెట్టినారు. అండ్ దీంతో పాటు మా బాలు గారికి చాలా చాలా థ్యాంక్ యూ బాలు. సో అతను కూడా గ్రేట్ వర్క్. అతను చేయకపోతే ఈ పోస్టర్స్ మనం ఈరోజు ఇంత బాగా వచ్చినాయి. ప్రతి ఒక్క పోస్టర్లో ఒక మ్యాజిక్ ఉందన్నమాట. సో చాలా చాలా థ్యాంక్ యూ బాలు. అండ్ మా ఆర్టిస్ట్ అందరికి, మా రమేష్కి, మా దాస్కి, మా సతీష్కి, నాతో పాటు లీడ్గా చేసిన సూర్యాకి చాలా చాలా థ్యాంక్ యూ అన్నమాట. ఎందుకంటే అందరు సపోర్టివ్గా ఉన్నారు, అందరు కలిసి చేశాను, అందరు ఇష్టంగా చేశాం. సో సినిమా మనసు పెట్టి చేశాను, ప్రాణం పెట్టి చేశాను. సో దయచేసి సినిమాని ఆదరించండి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆన్ January 38th. థ్యాంక్ యూ సంజయ్. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జమానా మా జనగామ బిడ్డలు తీసినటువంటి సినిమా. భాస్కర్ గారు, రఘు గారు ఇద్దరు కూడా మా జనగామ బిడ్డలే. నన్ను ఈ కార్యక్రమానికి నిజానికి ఇన్వైట్ చేయడానికి ప్రధాన కారకులు మా మామయ్య బండి సీను ఇక్కడే ఉన్నారు.
మా స్థానిక నాయకులు కూడా, తను కూడా మామయ్య అవుతాడు రఘు నాకు. ఓకే. సూర్య గారు చాలా, అంటే మీరు ఇంతకుముందు చాలా 2-3 సినిమాలు చేసినట్టున్నారు కదా. ఇందులో ఒక్కొక్కరిని మాకు ట్రైలర్లో చూపిస్తుంటే మీరు ఇచ్చిన డైలాగులు కానీ ఆ ట్రైలర్లో వస్తున్నప్పుడు కానీ మీరంటున్న చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడాని చూపించకుండా ప్రజల్లోకి వెళ్ళిపోయే విధంగా ఉంది. అది చాలా సౌండ్ ఎఫెక్ట్ కానీ, విజువల్స్ కానీ, డైలాగ్స్ కానీ మీరైనా పర్సంటేజ్లు ఉండవు అని మాట్లాడింది, కానీ వాళ్ళంతా పర్సంటేజ్లో పని నడుతుందండి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నోని దోచుకోవడం, నన్ను మోసం చేయడం అనేది నిజానికి వినడానికి కొంచెం కటువుగా అనిపించినప్పటికీ జరుగుతుంది మాత్రం. అదే నాకు అనిపించింది ఏంటంటే, ఈ ట్రైలర్లో నాకు అనిపించిన ఫీలింగ్ అయితే నవేడేస్ జమానా మనం మాట్లాడుతున్నట్టే చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా మాట్లాడేది, అరే జమానా ఇంతేరా బాయ్, ఇట్లనే నడుతుంది రా బాయ్ అని మాట్లాడతారు. సేమ్ అట్లనే జమానా అనే టైటిల్ పెట్టారు కదా, అది జనంలోకి ఖచ్చితంగా దూసుకుపోతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నాకు గుండెలో కత్తుకునే సినిమా అంటే బలగం సినిమా. నేను చిన్న సినిమాని ఎక్కువ చూస్తాను, పెద్ద సినిమాలు చేయడం కాదు, చిన్న సినిమాలను ఎక్కువ చూస్తాం. ఎందుకంటే పెద్ద సినిమాలు చేసే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, చాలా సపోర్ట్ ఉంటుంది, వాళ్ళకి ఎన్నో ఎఫర్ట్ పెట్టే వాళ్ళు వస్తారు, వాళ్ళ మీద నమ్మకంతో చేసే వాళ్ళు వస్తారు. అది హిట్ అవని ఫట్ అవని ఏదైనా కానీ నడుస్తుంది. కానీ ఒక సినిమా స్టార్ట్ చేసి దాన్ని మొదలుపెట్టి దాన్ని ముందుకు నడిపించి దాన్ని తీసుకురావాలంటే ఎంత శ్రమ పడతారు అనేటువంటి విషయం కూడా మాకు తెలుసు. మేము కూడా చాలా మంది మిత్రులు నాకు ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో. నేను ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశాను. ఆ ఉద్యమంలో చూసే ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఆ ఉద్యమంలో నన్ను చూసి తీసుకొని పార్టీలోకి రావడం, అన్నతో కలిసి ప్రయాణం చేయడం, ఇప్పుడు ప్రజెంట్ నేను కమిషన్ మెంబర్గా కూడా అన్న చలవతో నేను పనిచేస్తా ఉన్నాను. అంతకంటే ముందు మనకు ఈ తెలుగు సినిమా అంటేనే మా తెలంగాణ బిడ్డలు, మా తెలంగాణ యాస చూడాలంటేనే కష్టం. మాకు అసలు అంత అదిగా ఉండేది, కొంచెం బొమ్మగా మాత్రమే మా భాషను వాడేవాళ్ళు అనేటువంటి ఒక నాలుగు అది కొనసాగింది. అలాంటివి జరిగినాయి కూడా. కానీ ఇవాళ చాలా సినిమాలు ఇదే ప్రసాద్ ల్యాబ్స్లో నేను చాలా సినిమాలకి ప్రీ షోస్కి వచ్చినాను, మూవీ కూడా చూశాను. ఈ మధ్యకాలంలో పోలీస్ సినిమా కూడా చూశాను నేను ఇక్కడే కూర్చొని. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, తెలంగాణ ఉద్యమ బిడ్డగా, తెలంగాణ ఆడబిడ్డగా, ముఖ్యంగా జనగామ పోరు బిడ్డ, ఉమ్మడి వరంగల్ జిల్లా. ఇవాళ సమ్మక్క సారక్క జాతర చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి పోరాట వనితలు, ఆ వీరవంతులటువంటి చరిత్ర కలిగినటువంటి గడ్డంగా పెట్టినటువంటి బిడ్డను నేను. మా ప్రాంత బిడ్డలు ఇవాళ ఒక సినిమాని బయటికి తీసుకురావడానికి మా భాస్కర్ అన్న కావచ్చు, మా బండి రఘునాన్న కావచ్చు, వీళ్ళంతా కూడా కష్టపడ్డట్టు తీరు. వాళ్ళకి మీరు అందరు ఇచ్చినటువంటి సపోర్టు, ఇక్కడ విలన్ క్యారెక్టర్స్గా చేసిన, హీరో క్యారెక్టర్స్గా చేసిన, ఏ క్యారెక్టర్లో ఏది చేసినా, చిన్న చిన్న టెక్నీషియన్ జస్ట్ లైట్ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేసే వాళ్ళ నుంచి మొదలుకుంటే సినిమా తెర మీద కనపడే వరకు ఎంతమంది శ్రమ పెడితే, ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపితే, ఎంత కష్టపడితే ఒక సినిమా బయటకు వస్తుంది అనేటువంటి విషయము ఈ సమాజానికి నిజంగా చాలా వరకు తెలిసినా కూడా సినిమాని ఆదరించేటప్పుడు వాళ్ళకి నచ్చితేనే అది దాన్ని తీసుకునేటువంటి తత్వం కూడా ఉంటుంది. అందులో భాగంగానే జమానా అనే పదమే మీరు చాలా సెలెక్టివ్గా చేసుకున్నారు. ఎందుకంటే అది ఎన్ని ఏళ్ళు గడిచినా, ఎన్ని తరాలు నడిచినా జమానా అనే పదం వాడుతానే ఉంటారు మనకు. అట్లాంటి ఒక పదం పెట్టుకొని ముందుకు వచ్చారు కాబట్టి సక్సెస్ఫుల్గా మీ సినిమా ముందుకు వెళ్తుంది. జమానా ఎప్పుడు జనంలోకి దూసుకెళ్ళిపోతుంది. 30వ తారీఖున మీ రిలీజ్కి ముందుకు వస్తున్నటువంటి సందర్భంగా హృదయపూర్వకంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సినిమాతో పాటు ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా మీకు అభినందనలు తెలియజేస్తూ, ఈ సినిమాతో పాటు ఇంకా ఎన్నో సినిమాలు తీస్తూ మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి మీ తెలంగాణ ఆడబిడ్డగా, మీ ఇంటి ఆడబిడ్డగా నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. దీనికి సంబంధించి ప్రభుత్వం తరఫు నుంచి కూడా మీకు ఏమైనా ఎప్పుడైనా ఎక్కడైనా సహాయ సహకారాలు అవసరమైతే ఖచ్చితంగా నా వైపు నుంచి నేను హెల్ప్ చేస్తానని చెప్పి కూడా మీకు చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా. ఎందుకంటే మేము కూడా క్రియాశీలకంగా ప్రభుత్వంలో భాగమై ఉన్నాం కాబట్టి ఇలా కష్టపడి ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ముందుకెళ్తున్నటువంటి వాళ్ళకి సహకారం అందించాలనేటువంటి ఒక ఆకాంక్ష నాకుంది. అందుకోసం నేను ఈ మాట చెప్పడం జరిగింది. జయబోలో తెలంగాణ సినిమాలో కూడా కొన్ని సీన్స్లో మేము అప్పుడు మా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము కొన్ని సీన్లలో కూడా మేము అప్పుడు యాక్ట్ చేసినాము. అప్పుడు అన్న కూడా మాకు అవకాశం ఇచ్చిండ్రు. సో ఈ మాట ఇవాళ నేను చెప్పడం కనుక ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ బిడ్డలు సినిమా తీస్తే ఖచ్చితంగా అది జనంలోకి వెళ్తాడు అనేటువంటి విషయాన్ని చాలా మంది నిరూపించింది. అట్లా ఇవాళ మా భాస్కర్ గారు కూడా నిరూపిస్తున్నారు అనేటువంటి విషయం నాకు అర్థమవుతుంది. భాస్కర్ గారికి తోడుగా నిలబడి, ఎందుకంటే ప్రొడ్యూసర్ ముఖ్యమే,
డైరెక్టర్ ముఖ్యమే, హీరో ముఖ్యమే. ఇందాక నేను చెప్పినట్టుగా స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసే వాళ్ళ వరకు, అంటే మనం షూటింగ్ స్టార్ట్ చేసినా ఏది చేసినా కూడా అందరూ ముఖ్యమే. అందరూ పని చేస్తేనే సినిమా బయటకు వస్తుంది. కాబట్టి అందరి శ్రమను గుర్తించే విధంగా ఖచ్చితంగా ఈ సినిమా మంచిగా ఆడుతుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఆడుతుందని కూడా నేను చెప్పగలను, ఎందుకంటే మీరు పెట్టిన టైటిల్, మీరు ఇచ్చిన ట్రైలర్లో నాకు అర్థమైంది కూడా అదే. అందుకోసం ఈ మాట చెప్పినాను. నన్ను ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు. ఖచ్చితంగా నా వంతుగా మీ ఇదే సహకారం అని నేను అందిస్తాను. థ్యాంక్ యూ.